అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్క చెల్లెళ్ళ కాపురం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? పోలీస్ కేసు పెట్టేశాడు భరత్ మీద. తీసుకెళ్లి భరత్ని పోలీస్ స్టేషన్లో పడేస్తే మహిమ, యోగేంద్ర, కౌసల్య, శ్రీనివాసరావు, భాగీరథి, భావన అక్కడ అటెండ్ అయితే పోలీసులతో ఆ అబ్బాయి మా అబ్బాయి అండి, ఈ అమ్మాయి మా కోడలు అన్నాడు శ్రీనివాసరావు. సిగ్గుందా ఆ మాట చెప్పడానికి? మీ మొగుడు పెళ్ళాలకే తల నెరిసిన ఈ ముసల్దాన్ని కూడా తీసుకొచ్చారో. బంగారంలాగా ఉంది ఈ పిల్ల. అది అసలు మగాడికి ఆడవేషం వేసినట్టుగా ఉంది ఈ అబ్బాయి పెళ్ళాం. అసలు ఈ అబ్బాయి ఎట్ట చేసుకున్నాడనే నేను ఆశ్చర్యపోతున్నా. మీ వాడు పోలీసులకు ఎదురు తిరుగుతున్నాడు. ఇందాక నుంచి చితకబాద్దామంటే ఎందుకులే, నేను రిటైర్ కాబోతున్నాను, ఇంకో 2 నెలల్లో నా చేత్తో పాపం చేయటమని ఊరుకుంటున్నాను. అసలు వాడు మనిషా పశువా? పక్కనోడు పెళ్ళాన్ని కావాలనుకోవటం ఏంటండి దరిద్రంగా? ఎవరు బుద్ధి వచ్చింది? నీ బుద్ధేనా? నీకు నీ పెళ్ళాం సరిపోక నువ్వు కూడా అలాగే పక్కనోళ్ళ పెళ్ళాన్ని కావాలనుకుంటున్నావా ఏంటి? ఈ అమ్మాయి నీ పెద్ద కోడలా? ఈ అమ్మాయి మొహం కూడా హ్యాపీగా కనపట్టలేదేంటి? అంటే మీ ఇంటికి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి మీరిలా మీ కొడుకుల్ని ఊడి మీద వాళ్ళ పెళ్ళాల మీదకు వదులుతూ ఉంటారా ఏంటి? ఏమో లేని ఊరుకుంటున్నా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అమ్మాయి మొగుడు. ఫైల్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అక్కడికి వెళ్ళి లాయర్ని తెచ్చి అప్పుడు మాట్లాడుకుందంటే. బాబు ఏమనుకోకయ్యా అని శ్రీనివాసరావు వాళ్ళు వినయ్తో మాట్లాడే కేసు వెనక్కి తీసుకోమని యోగేంద్ర రిక్వెస్ట్ చేస్తే, అతని మీద కేసు పెట్టాలన్నదే నా మోటివ్ కాదండి. అతను అర్ధరాత్రి వచ్చి తలుపు కొడితే ఎంత పద్ధతిగా పిలిచి మాట్లాడానో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది, ఒకసారి చూడండి. అతను ఎలా రివర్స్ అయిపోయాడో. అసలు అతని కోపానికి ఒక అర్థం అనేది ఉండాలి కదా. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఆ పర్సనల్స్ నేను అతనితో ఎలా షేర్ చేసుకోగలను? అది నా మరదలు. నేను యుఎస్లో ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టుకున్నాను. ఇష్టపూర్వకంగానే మా అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న కలిసి నేను రాకముందే పెళ్ళి నిశ్చయించిన తర్వాత అది నువ్వంటే నాకు ఇష్టం బావా అని చెప్పిన తర్వాతే నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజు కొన్నాళ్ళు టైం తీసుకుందాం అందే. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను మళ్ళీ దాంతో ఫ్రీగా మూవ్ ఆన్ అయ్యే టయానికే నాకు నా ప్రియుడు గుర్తొస్తున్నాడు, నా ప్రియుడు కావాలి, నా ఒంటి మీద నువ్వు చెయ్యొద్దు అందే. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించొచ్చి మా పెద్దోళ్ళు కూడా బ్రెయిన్ వాష్ చేశారు. ట్రిప్పులకి తీసుకెళ్ళాను, నార్మల్ చేద్దామని చాలా ట్రై చేస్తే ఒక రోజున బయటికి వెళుతున్నానని చెప్పి 10 మంది బాయ్ బెస్టీల్ని తీసుకొచ్చి వాళ్ళతో ఎలా పడితే అలా ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించిందే. దాంతో నా ఓర్పు సహనాలు చచ్చిపోయినాయి. ఇక భరించలేక ఆ రోజు నుంచే దాన్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీ అబ్బాయి ప్రత్యక్షమయ్యే నాకున్న మనశ్శాంతిని కూడా లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే నేను దాన్ని తాకింది లేదు. ఇప్పటికే నాకున్న ప్రాబ్లమ్స్ నాకు చాలవా? ఒకవైపున బిజినెస్ టెన్షన్స్ అయినా ఒక మగాడు భరించగలడేమో, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ ఏ మగాడైనా ఎంతవరకు భరించగలుగుతాడు చెప్పండి. అలాంటిది నేను రెండింటినీ మేనేజ్ చేసుకొస్తున్నాను. మీ అబ్బాయి మాట్లాడే బూతు మాటలు మనుషులు మాట్లాడే మాటలు అనుకుంటున్నారా మీరు? దానికి తోడు ఎంత చీప్గా మాట్లాడతాడో తెలుసా? నా కారు పగలగొట్టాడు, మా ఇంటి అద్దాలు పగలగొట్టాడు. పైన నుంచి అది సైగలు చేస్తుంటే కింద నుంచి మీ అబ్బాయే ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్నాడు. పక్కన అసలు నేనుండే కమ్యూనిటీలో వాళ్ళంతా ఒక్కటే వీటలేదు నా ముఖం మీద. ఏమన్నా కరెక్టా అండి? ఇలాగైనా కొడుకుని పెంచేదే? అయినా పెళ్ళై అంత మంచి భార్యని పెట్టుకొని మీ అబ్బాయి చేయాల్సిన పనులేనంటారా? వీటినే మా కర్మ అండి, మా రాత అంది మహిమ. చూడండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కేసు వెనక్కి తీసుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందంటే మాత్రం నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఎవడుకుండేది వాడుకుంటుంది అని కేసేం వద్దులేండి సార్ అని వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో భరత్ని ఏం పనులురా పనికిమాలినోడా, నువ్వు చెయ్యాల్సిన పనులేనంటారా సన్నాసోడా అని ముందు ఇంటికి తీసుకెళ్ళి ఆ తాగటం ఏంటి, నువ్వేంటి, ఆ దరిద్ర పనులేంటి, నాకు తను కావాలి, తను లేనిదే నేను ఉండలేను, తను లేనిదే నేను బ్రతకలేను, నేను లేకపోతే చచ్చిపోతానంటుంది, నేను లేకపోతే బ్రతకలేనంటుంది. మరి నా చెల్లెల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ చెల్లెల్ని నేనేం టచ్ చేయలేదు కదా. అంటే నువ్వు టచ్ చేయలేదని బయట ప్రపంచానికి తెలుసా? కావాలంటే నీ చెల్లెలకి వర్జినిటీ టెస్ట్ చేయించుకో. నేనేమీ నీ చెల్లెల్ని టచ్ చేయలేదు కాబట్టి నాకు
తను వర్జినేనని నమ్మకం ఉంది సుష్మ మీద. అయినా తనంటే నాకు పంచప్రాణాలు. నేను నీ చెల్లెలికి విడాకులిచ్చి తనకి తన హస్బెండ్తో విడాకులు ఇప్పించి నేను తన్నే చేసుకుంటా, నాకు తనే కావాలని కూర్చున్నాడు భరత్. దాంతో చెప్పి 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 వీళ్ళ సహనాలు, వీళ్ళ ఓర్పులు రోజు రోజుకి భరత్లో వచ్చిన మార్పు ఏమీ లేదు. అట్నుంచి సుష్మ మెసేజ్లు చేయటం, సుష్మ ఫోన్లు చేయటం, భరత్ ఇక్కడ రెచ్చిపోవటం, ఇక్కడ ఇంట్లో వాళ్ళని వెళ్లకుండా బంధించి ఉంచుతుంటే ఆగకుండా వాళ్ళ మీద రెచ్చిపోవటం, తాగటం, పడిపోవటం, అల్లరి, ఆగం, గొడవ, గోల. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ప్రశాంతతలు లేవు. అయితే ఒక రోజున భరత్ ఏదైతే అదైందని చెప్పి వినయ్ ఉండగానే సుష్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తను నీతో హ్యాపీగా ఉండలేదు, తను నీతో బ్రతకలేదు, కాబట్టి తనను నాతో పంపించి తీరాలే. లేదు కాదు కూడదు అంటే నిన్ను చంపైనా నేను తనని తీసుకెళ్ళటానికి వెనకాడను. తన కోసం నేను ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా, చావనైనా చస్తా, చంపనైనా చంపుతా, తన నా ప్రాణం, నా సర్వస్వం అని కూర్చొని డైలాగుల మీద డైలాగులు ఓ పెద్ద సినిమా స్క్రిప్టే చెప్పుకొచ్చాడు భరత్ వినయ్కి. ఓకే, ఇప్పుడు ఇది నాతో ఉండదు, ఏమే నీకు నాతో ఉండటం ఇష్టం లేదో, ఉండను నేను నీతో, నాకు తనే కావాలి అంది సుష్మ. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాంతో ఉండవు, ఇది కావాలి నీకు అంతేనా? అవును, తనే కావాలి నాకు. సరే, నా పెళ్ళాన్ని నీకు ఇమ్మంటున్నావు కాబట్టి నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి పంపించు నాతో గదిలోకి అన్నాడు వినయ్. వాట్ అన్నాడు భరత్. అవును, ఏదైనా గివ్ అండ్ టేక్ పాలసీ కదా. నా పెళ్ళాన్ని నువ్వు వచ్చేసరికి నేను పూల సుగంధాల్లో స్నానం చేయించి నీ కోసం అని చెప్పి రెడీ చేయించి ముస్తాబు చేయించే నా పెళ్ళాన్ని నీకు అప్పచెప్తా. తర్వాత నేను డివోర్స్ కూడా ఇచ్చేస్తా. నేను శోభనం గదిని ఇప్పటిదాకా దీన్ని టచ్ చేయలేదు కదా, నేను వర్జినే, నేను ఫ్రెషే. ఇదవునో కాదో నాకు తెలియదు. కాబట్టి నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి తను వర్జినే, అది నమ్మకం కుదిరింది నాకు, మొన్న పోలీస్ స్టేషన్లో చూశాను కదా. కాబట్టి నువ్వు టచ్ చేయలేదని ఎవరూ చెప్పక్కర్లా, అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి నీ పెళ్ళాన్ని నాకు అప్పగించు, ముందు తను అనుభవించి తర్వాత మా ఇద్దరికే అభిప్రాయాలు కుదిరితే మా పెద్దవాళ్ళకి చెప్పి తనతో నీకు విడాకులు ఇప్పించే నేను తన పెళ్లి చేసుకుంటా. మరి నా జీవితంలోంచి నేను పెళ్లి చేసుకొని 3 ముళ్ళేసి 7 అడుగులు వేసిన నా పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్తే లేని తప్పు, నీ పెళ్ళాన్ని నాకిస్తే మాత్రం తప్పే ఉంది. వెళ్ళి బాగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రిపేర్ అయ్యి ఓకే అనుకున్నావు అనుకో, నీ పెళ్ళాంతో తిరిగిరా. లేదనుకో మళ్ళీ నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చిన నా కంటికి నువ్వు కనిపించిన ఈసారి నేను నీ తల్లిని కూడా మాట్లాడాలి, నీ తండ్రిని కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకసారి నువ్వు దరిదాపుల్లోకి వస్తే ముక్కలుగా నరికించేంచి ఈసారి నేను జైల్లో ఏం చేసి దీనికి ఆల్రెడీ నేను క్రిమేషన్ ఏర్పాట్లు కూడా చేసేసుకుంటా, జాగ్రత్త, ఇది బతకదు, ఇంకోసారి నువ్వు నా ఇంటి దగ్గర కనిపించావంటే గుర్తుపెట్టుకో అని భరత్ సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక సుష్మ తను నా కోసం ఏమైనా చేస్తాడంటే అంటే వాడి పెళ్ళం నీకు కావాలి, పోలీస్ స్టేషన్లో చూసి మోజుపడ్డట్టున్నావు, అర్థం చేసుకున్నా. వాడి పెళ్ళాన్ని నీ కోసం పంపిస్తాడో, వాడు ఏమైనా చేస్తాడో, వాడు నావాడు అనేసరికి మూతి మీద నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చిందాక బాధే. అప్పటికే దాదాపు ఒక 500-600 బెల్టులు వాడేసి వినయ్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎగ్జైట్మెంటు మందులు కూడా వాడుతున్నాడు డిప్రెషన్కు తట్టుకోలేక. అవి ఒక 4 ట్యాబ్లెట్లు వేసుకుని అలా కూర్చుని వీడేంటి అలా వెళ్ళాడో, లేదులే నేను మాట్లాడింది తప్పే అయినప్పటికీ కూడాను, కానీ పాప మా అమ్మాయి మంచిదానిలాగా ఉంది, వీడు వెళ్ళిన తర్వాత ఆ పని చేయలేడు, వాడి ఫ్యామిలీ మంచిదిలా ఉందే, వాడిని అలాంటి పని చేయనివ్వరో, ఎలాగైనా సరే వాడి వైఫ్తో హ్యాపీగా ఉంటాడో, ఈ దరిద్రాన్ని నేనేం చేయాలనేదే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. నేను చేసింది తప్పే దేవుడా, నన్ను క్షమించో. పరాయి ఆడదాన్ని ఆ దృష్టితో చూసే అలవాటు నాకు లేదు, కానీ ఏం చేయనో వాడిని కంట్రోల్ చేయాలంటే ఆ మాట అనక తప్పలేదు అని దేవుడు ముందు పూజ గదిలోకి వెళ్ళి తన తప్పుకి చెంపలేసుకొని వచ్చి కూర్చున్నాడు వినయ్. ఆ తరువాత ఇంటికి వచ్చాడు భరత్. వచ్చి రావటంతో ఇంట్లో వాళ్ళు ఏమిట్రా మళ్ళీ వెళ్ళావా వాళ్ళ ఇంటికి అని అడిగితే వెళ్ళాను
అన్నాడు. ఎందుకురా వద్దన్న పనే చేస్తావు నువ్వు? ఎందుకు వెళ్ళావురా వాళ్ళింటికి నువ్వు? అసలు నువ్వు చేసేదేమైనా పద్ధతిగా ఉందనుకుంటున్నావా? ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకొని నాతో ఒంటి మీద చెయ్యించుకొని మహాపాపం చేశానని మహిమ పూజ గదిలో దేవుడి దగ్గర పడి తన వల్లే తన చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయిందని ఏడుస్తూ నన్ను అసహ్యించుకుంటుంటే నేను తీసుకోలేక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాను. ఎవరికీ నీలాంటి తమ్ముడు ఉండకూడదు అన్నంత బాధ పెడుతున్నావు ఎందుకురా? ఏం పనులురా? అసలు ఎందుకెళ్ళావురా వాళ్ళ దగ్గరికి అని అడిగితే భరత్ జరిగిందంతా చెప్పాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా స్థాణువులైపోయి నిలబడిపోయి ఉంటే వాడు అలా అడిగాడమ్మా అనేసరికి కౌసల్యకి నోట్లో నుంచి మాట రాలా. శ్రీనివాసరావు అలాగే నిలబడిపోయాడు. నిలబడిపోతే ఒరేయ్ ఏంట్రా ఇదంతా? నేను ఎన్నిసార్లు చెప్పానురా, పక్కన వాళ్ళ పెళ్ళాల్ని మనం అడిగితే అది తప్పు పాపం. అసలు రావణాసురుడు అలా అడగటం వల్లే కదరా రాముడు వచ్చి అంతాయుద్ధం జరిగి మండోదరి ముండమూసిందాకా వచ్చి రావణాసురుడు చచ్చిందాకా వచ్చింది పరిస్థితి. ఎందుకురా ఇలాంటివన్నీ మనకి? నీకు బంగారం లాంటి భార్య ఉందే, మంచి జీవితం ఉందే, ఎందుకు నాన్న ఇవన్నీ అని కౌసల్య శ్రీనివాసరావు చెప్పుకొస్తే, ఏరా ఒక ఆడదాని పాపం వదులుద్దనుకుంటున్నావా? ఎన్ని తరాలు మోయాలిరా మనకు అవసరమారా? ఒరే అవతలవాడు కూడా నీలాంటి ఒక మగాడే, నీలాంటి ఒక మొగుడే. వాడి జీవితం వాడి భార్య జీవితం ఏంటనేది నిర్ణయించుకోవాల్సిందే అతను. ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిందే అతను. నీకెందుకు రాను మధ్యలో వెళ్ళటం? అసలు ఏం మాట్లాడొచ్చావు అక్కడ? నేనెంత మాట్లాడుతుంటే మెదలకుండా ఉంటావేంట్రా? జరిగిందంతా మర్చిపో. నువ్వు అన్నిటినీ మర్చిపోయి నార్మల్ అవ్వు. భావనతో నువ్వు ఇదివరకు ఇట్లాగా ఉండు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా గడుపు. కావాలంటే టైం తీసుకో. కొన్నాళ్ళు మీ ఇద్దరు ట్రిప్పుకు వెళ్ళిరండి. ముందు నువ్వు తనతో క్లోజ్ అవ్వరా? ఏ ప్రేమ అయితే మీ ఇద్దరి మధ్య లేదో ఆ ప్రేమ వచ్చిన మరుక్షణం ఇలాంటివన్నీ గాలికి ఎగిరిపోయే దూది ఉండల్లాంటివి. ఇలాంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు దేన్ని సీరియస్గా తీసుకోకు భరత్. ఇంకా జరిగిందేదో జరిగింది వదిలేరా అని యోగేంద్ర అంటుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు భరత్. ఏం మాట్లాడవేంట్రా అంటే అర్థం కాలేదా బావా ఇంకా నీకు అంది భావన. ఏంటి అన్నట్టు చూశారు ఇంట్లో వాళ్ళంతా. ఏంటంటే మీ తమ్ముడు నన్ను ఎలా రెడీ చేయించి తీసుకెళ్ళాలా, ఎలా ఒప్పించి తీసుకెళ్ళాలా, ఎలా సుష్మ మొగుడికి అప్పచెప్పి రావాలా, ఎలా నన్నక్కడ అప్పచెప్పి సుష్మని తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. అనేసరికి ఏరా అన్నాడు యోగేంద్ర. అనేసరికి మాట్లాడటం లేదు చూసావా? మౌనం అర్థాంగీకారం కాదు బావా, మౌనం అంగీకారం, మౌనం నిజం అనేసరికి మహిమ అలా నిలబడిపోయింది. నిలబడిపోయేసరికి బామ్మ నిన్నొక మాట అడగనా? వయసులో పెద్దదానివి కదే, కుక్కను కొట్టినట్టు కొట్టాలని ఉంది నిన్ను, కానీ కొట్టలేక ఊరుకుంటున్నాను. ఒక్క విషయం అడగనా? మా అక్క నీ మనవడితో కాలు జారి మా అక్క చెడిపోతే మా అక్క ఒంటి మీద చెయ్యేసి ఒళ్ళుపై తెలియకుండా నీ మనవడు కాలు జారలేదా? మా అక్క కన్య కాదు, మా అమ్మ నాన్న చేసేది కన్యాదానం కాదు అన్నావు. నీ మనవడు కన్యపురుషుడా? నీ మనవడినే మరి అలాగే వరపూజ చేయించే అప్పచెప్పారా? మరి నీ కొడుకు కోడలు తాళి కట్టించి కొడుకు చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చి అత్త ఏమన్నా మొగుడు ఎలాంటి వాడైనా ఇన్నేళ్ళు సర్దుకుపోయి బ్రతికేశారుగా అత్తయ్య మీరు. అలాంటిది తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలంటారే. అవును మావయ్య మీకు కూతుళ్ళు లేరు. మా అమ్మ అత్తారింట్లో అత్తగారు నీకు అమ్మని, మామగారు నీకు తండ్రి అని చెప్పిందే. నేనే మీ కూతురు అయితే మీ అబ్బాయి లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అబద్ధాలాడి మా అమ్మ నాన్నని అవమానించి మా అక్క మీ అబ్బాయి కలిసి మనస్ఫూర్తిగా ప్రేమించుకొని కలిసిన దాన్ని ఒక పెద్ద తప్పు కింద మీ అమ్మ చూపిస్తుంటే మీరు కూడా న్యాయం ధర్మం మాట్లాడకుండా అన్యాయం చేసి అంత నిష్కర్షగా ఆ రోజున నా జీవితాన్ని మీ అబ్బాయితో పెళ్లి చేసి బలిపీఠం ఎక్కిచ్చారే. మరి మా జీవితాల్ని మీరు కలపలేకపోయారే, మా ఇద్దరిని సంతోషంగా ఉంచలేకపోయారే. ఓ
కోడల్ని కదా భరించాలి, కోడల్ని కదా సహించాలి. అలాంటప్పుడు మీ అబ్బాయి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి వాడెవడికో అప్పచెప్తానంటున్నాడు అత్తయ్య. అయినా అతను అడిగిన దాంట్లో తప్పే ఉంది. అతను మాత్రం ఎన్నని భరించగలడో, ఎన్నని సహించగలడో. ఆ రోజు పోలీస్ స్టేషన్లో అతని బాధ అతను చెప్పుకున్నాడు కదా మనతో. మీ అబ్బాయి నా ఒంటి మీద చెయ్యెటు వేయలా, నేనెటు వర్జిన్నే కాబట్టి శోభనం రోజు నన్ను రెడీ చేసి అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా కొడుక్కి నచ్చినట్టు ఉండాలని చాలా చెప్పావు కదా. ఇప్పుడు కూడా చెబుదు కానిపా, ఇప్పుడు కూడా రెడీ చేద్దు కానిపా, తప్పేముంది. నన్ను తీసుకెళ్ళి మీ అబ్బాయి అక్కడ తార్చి వేరే వాడి పెళ్ళాన్ని తాళి తెంచి తీసుకొచ్చి నన్ను వాడికిచ్చి పెళ్లి చేసి విడాకులు తీసుకుని వాడి పెళ్ళాన్ని మీ అబ్బాయి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటాడు. అసలు ఇంత దాంట్లో నాకు ఒకటి అర్థం కావటం లేదు. పవిత్రతల గురించి, వర్జినిటీల గురించి మాట్లాడాలంటే ది గ్రేట్ భాగీరథి గారు, అసలు నువ్వు పతివ్రతవేనా? ముందు నీ కూతుళ్ళు పతివ్రతలేనా? ఎలా మాట్లాడగలిగావు బామ్మ ఆ రోజున? ఎంత ఉత్తముడు అని చెప్తున్నావే. నీ మనవడు 8 ఏళ్ళు ప్రేమాయణం నడిపాడు కదా ఆ సుష్మతో. వీడు పవిత్ర పురుషుడేనా, పతివ్రత పురుషుడేనా? ఓ మగాడు కదా, కాబట్టి ఏ తప్పులు చేసినా చెల్లిపోతాయి. నేను ఆడదాన్ని కదా. ఇంతకాలం ఎందుకు భరించానో తెలుసా, ఎందుకు సహించానో తెలుసా? జీవితంలో తాను చేసిన ఒకే ఒక్క తప్ప, పొరపాట, దాన్నేమనాలి? దానికోసం మా అక్క నిందలు మోసింది, మాటలు మోసిందే. నా గొంతు అదే మీతో పోట్లాడిందే. నా జీవితంలో లేని సుఖం దానికి వద్దనుకుందే. చివరికి ఇక్కడ కోడలుగా అడుగుపెట్టిన రోజు నుంచి నేను కార్చాల్సిన కన్నీరు అదే కార్చింది. నాకు అమ్మ అయింది, అక్క అయిందే. చివరికి బావ కూడా నా గురించి బాధపడుతున్నాడు తప్ప ఈ ఇంట్లో మీరు మనుషుల, పశువుల? అసలు కొద్దిగైనా ఇంకిత జ్ఞానం ఉందా? కొడుకుని ఎలా పెంచాలో ఆ మాత్రం కూడా తెలియదా కౌసల్యత్తయ్య? ఏ అంకుల్, మీకు ఆ మాత్రం కూడా తెలియదా? మా అమ్మ నాన్నను పట్టుకొని అడిగారే కూతుళ్ళని పెంచటం చేత కాలేదని. మనవణ్ణి పెంచే విధానం ఇదేనా బామ్మ? సరే, మా అక్క చెడిపోయింది, మా అక్క వర్జిన్ కాదు, నీ మనవడు పవిత్ర పురుషుడు. సరే, మరి నీకు 5 కూతుళ్ళున్నారుగా, ఆ కూతుళ్ళకి చాలామంది కూతుళ్ళున్నారుగా. వాళ్ళెవడితో కాలు జారలేదని, వాళ్ళు పతివ్రతలేనని, వాళ్ళు శీలవంతురాళ్లేనని నీకు తెలుసా? అయితే వాళ్ళు కాళ్ళు జారిన వాళ్ళందరికీ ఇచ్చి పెళ్ళిళ్ళు జరిపించటం ఈ ఇంటి ఆనవాయితీనా? కాదు కదూ. నేను విన్నానులే, నువ్వు చెప్పక్కర్లేదులే బామ్మ. చాలామంది చెప్తున్నారు మీ ఇంటి పురాణం కూడా, మీ ఇంటి రామాయణం కూడా. ఎక్కడికి పోతాయి? నీ పెంపకంలో పెరిగిన నీ మనవడికి నీ బుద్ధులు రాక ఇప్పుడేంటి? నన్ను తీసుకెళ్ళి సుష్మ మొగుడికి అప్పచెప్పాలి. అప్పచెప్తూ కాని పద, ఒక్క నిమిషం ఉండో. నన్ను రెడీ చేయాలంటే బాధపడుతున్నట్టున్నావు కదా అత్తయ్య. నేనే వెళ్ళి రెడీ అయ్యి వస్తానని భావన వెళ్ళి శోభనం రోజున నువ్వెటు ముట్టుకుని నలపాల్సిన చీర నలగలేదుగా, పువ్వులు మాత్రం నలిగిపోయాయి. వెళ్ళే దారిలో కొందుగాన్లే ఫ్రెష్గా అని ఇక తను తెల్లచీర కట్టుకొని నగలన్నీ వేసుకొని రెడీ అయ్యి వచ్చి పద వెళదాం, తీసుకెళ్ళి ఎవరైతే ఏమైంది, నువ్వు బాగోటం కావాలి కానీ ఏ తల్లి కన్నబిడ్డలు ఏమైపోతే ఏమైందే, ఈ ఇంటికి ఏ ఆడదాని శాపం తగలాలని రాసిందో, ఈ ఇంట్లో ఏ జిల్లేళ్ళు మొలవాలని రాసిందో, ఈ ఇల్లు ఏ సర్వనాశనం అయిపోవాలని ఆ భగవంతుడు ప్రాప్తం చేశాడో అది ఈ ఇంట్లో ఉన్న యోగ పురుషులకే, మహాపతివ్రతలకే తెలియాలే. పద, ఇంకా నుంచున్నావే అనేపాటికే భరత్ అక్కడి నుంచి కదిలాడు. కార్తీ అని భావన కారెక్కి అలా భరత్ పక్కన కూర్చొని పద అనేసరికి భరత్ రోషంతో, పౌరుషంతో భావన అలా మాట్లాడేపాటికి డ్రైవ్ చేసుకుంటూ భావనని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. దాంతో ఇక మహిమ వెధవ బతుకో, వెధవ జీవితం, అసలు నేను నిన్నెందుకు ప్రేమించాను, నా జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు, నా జీవితం నువ్వెందుకు అలా, ఆ రోజున నేనెందుకు నీతో కాలు జారి తప్పు చేశాను అని తలకాయ కొట్టుకుంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొని, నీ తమ్ముడు ఎంత మహాపురుషుడురా, నా చెల్లెల్ని తీసుకెళ్ళి ఇంకొకటి పక్కెక్కించటానికి, ఇంకొకడికి వాడు ఉండగానే భార్యని తార్చటానికి తీసుకెళ్తున్నాడు
ఉన్నాడంటే మీ ఫ్యామిలీ హిస్టరీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఎంత జరుగుతున్నా మీ అమ్మ నాన్న సేమ్ సైలెంట్, ఎంత జరుగుతున్నా మీ నానమ్మ న్యాయం మాట్లాడదో. ఇలాంటి కొంపక నేను వచ్చానో, ఇలాంటి కొంపలో పుట్టిన నిన్న నేను ప్రేమించానో, అసలు నేను ఎందుకు బతుకుతున్నాను, నీకెందుకు విడాకులు ఇవ్వట్లేదు, నేను అలా పడున్నా పోయేదే, నీకు విడాకులు ఇచ్చే నా చెల్లెలు బతుకన్నా బాగుండేదే, నేనెందుకు దాని బ్రతుకు నాశనం చేశానో, ఇన్ని తప్పులు చేసిన నాకు బ్రతికే అర్హత ఉందా, లేదు అని మహిమ బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తెత్తుకెళ్ళి 10 సార్లు చేయి కోసేసుకుందే. బయట నుంచి యోగేంద్ర కిటికీల్లో నుంచి చూసి, నీకు దండం పెడతానే, తలుపు తీవే తలుపు తీవే అని. అసలే తలుపులు ఎంతెంత లావున ఉంటాయి వాళ్ళై. దాంతో ఆ తలుపులు ఎంత పగలగొట్టినా ఆ తలుపులు వీడి రావట్లేదో. అక్కడే ఉన్న యోగేంద్ర తలుపుకేసి తల బద్దలు కొట్టుకుంటూ అక్కడే పడిపోయాడు. మహిమ బ్లీడ్ అయిపోవటంతో కళ్ళు తిరిగి పడిపోయి రక్తం తలుపు కింద నుంచి బయటకు వచ్చేస్తుంది. దాంతో కౌసల్య శ్రీనివాసరావు అక్కడే ఉంటే భాగీరథి తల మీద చేయి పెట్టుకొని ఇంకా చేయగలిగింది ఏముందే, మన వాళ్ళకి కబురు పెట్టి దాని మొగుడుతో మాట్లాడమని చెప్పి ఇంకా చేసేదేముంది, పనికి మాలిందానా, నీ పుట్టింటోళ్ళు ఇచ్చిన రూపాయి కట్నం లేదో, కొడుకుల్ని పెంచటం చేతగాలేదో, పెద్ద కొడుకు సరైన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందే లేదు, రెండో వాడు సరైన దాన్ని తీసుకొచ్చిందే లేదో, ఎదవగోల నీ అమ్మా బాబులు నిన్ను సరిగ్గా పెంచితేనే కదే నువ్వు పిల్లల్ని సరిగ్గా పెంచటానికే పోరంబోకలదానా, పనికి మాలిందానా అని కౌసల్యని అనేసరికి కౌసల్యలో కోపం కట్టలు తెంచుకొని శ్రీనివాసరావు అప్పటికే సోఫాలోంచి కింద నేల మీదకి జారగిలబడిపోయి ఈ పాపం 1000 తరాలకు కూడా వదలదని ఆయన పేగులు తెగేలా ఏడవటం మొదలుపెట్టాడు. పెద్ద కొడుకు ఏమైపోతాడో, పెద్ద కోళ్ళు ఏమైపోద్దా అని వాళ్ళు ఆలోచిస్తుంటే భాగీరథి చెప్పే డైలాగులు, మాట్లాడే మాటలు, చేసేదేముందనే మాటలు ఒళ్ళు మండిపోయి కౌసల్య జుట్టు పట్టుకొని కింద పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టింది అత్తగారినే. నువ్వు ఎన్ని మహాపాపాలు చేశావో చెప్పటానికి లెక్కే లేదు. మా అమ్మ నాన్నకి పచ్చి అబద్ధాలు చెప్పి కట్నాలు తీసుకొని నన్ను కోడలుగా తీసుకొచ్చి నా మీద కాలే నీళ్లు పోసావు, నా మీద నూనెలు పోసావు. 6 నెలలు నీ కొడుకుని గదిలోకి రానివ్వలా. నువ్వు పంపినప్పుడు నీ కొడుకు గదిలోకి వచ్చి నా ఒంటి మీద చెయ్యాలి. నేను మగపిల్లల్నే కనాలని నువ్వు జోస్యాలు చూపించి అడ్డమైన మందులు నాతో తినిపించి కోయవాళ్ల దగ్గర నాకు నువ్వు 32 కడుపులు తీయించావు. నువ్వు చేసిన మహాపాపాలు 1 కాదు 2 కాదు. నువ్వు బతకటానికి అర్హురాలివి కాదే. అసలు పచ్చగా ఉన్న నా సంసారంలో నువ్వుండే నిప్పులు పోసావు. నీ కూతుళ్ళ బతుకులు నువ్వు ఎలా తగలెట్టుకున్నా అది నీ ఇష్టం. నా కొడుకుల బతుకుల్లోకి నువ్వు చొరబడి తగలబెట్టి మా బతుకుల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. పాపిష్టి దాన, పెద్దదానివంటే పెద్దదానిలాగా ఉండాలి. అలాంటిది ఒక తల్లి కన్నా ఆడబిడ్డ పాపాన్ని ఈరోజు పోసుకునేంత పోరంబొకల వెదవగా వాడిని పెంచావు. నా కొడుకుల్ని నేను పెంచకూడదు, నా బిడ్డలకి నేను పాలు ఇవ్వకూడదు. నా చేతుల్లో పెరిగిన యోగి పద్ధతిగానే ఉన్నాడు, నువ్వు పెంచిన భరతగాడే అలా తయారయ్యాడు అని చితక్ కొడుతుంటే, ఉరాయి నీ పెళ్ళావు నన్ను కొడుతుందిరా అంటే శ్రీనివాసరావు ఏం మాట్లాడవేంట్రా అంటే, ఒకప్పుడు నువ్వు నన్ను కొట్టినప్పుడు నీ కొడుకు మాట్లాడా, ఇవాళ మాట్లాడితే మొగుడని కూడా చూసుకోను. నీ కొడుకు ఎదురుగానే నేను ముండమోసి నీ కొడుకు నరికేసి నీ కొడుకు తలకాయ తీసుకెళ్ళి నీ తలతో సహా పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాను అనే కౌసల్య కూడా కూర్చుండిపోయింది ఏడుస్తూ. దాంతో భరత్ ఇక్కడి నుంచి భావన్ని తీసుకొని వెళ్ళి వినయ్ వాళ్ళ బెల్లు కొట్టాడు. ఎవరా అని తలుపు తీసిన వినయ్ షాక్లో మాట రాపోయేపాటికే అసలు అలా చూస్తూ ఉండిపోతే, మీరేనా సుష్మా అనే ఆవిడ హస్బెండు? నన్ను కావాలని అడిగారంట కదండి, వచ్చాను. మీ భార్యనంట అతనితో పంపించండి అంటే సుష్మా ఇంక నేను వెళ్ళొచ్చుగా అని పోపో అనేసరికి వెనక్కి తిరిగి చూడకుండా సుష్మని తీసుకొని భరత్ పద కార్తీ, నేను చెప్పాగా నా కోసం వాడు ఏమైనా చేస్తాడని అనేపాటికి వినయ్ షాక్ అయిపోయాడు. సుష్మని తీసుకుని భరత్ బయలుదేరిపోయాడు. భావన అలా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. అసలు తల పనిచేయక వినయ్ వెళ్ళి ఫుల్ బాటిల్ మందు తెచ్చుకొని అలా గ్లాసులో పోసుకుని తాగుతూ భావన వైపే చూస్తూ, అసలు నేను అలా అనేవాడిని కాదు, నా క్యారెక్టర్ అది కాదు. చిన్నప్పటి నుంచి అదే నీ పెళ్ళాం అని నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు సుష్మ తప్ప మరొక ప్రపంచం తెలియదు. అమెరికాకి ఎంఎస్కి వెళ్ళి కూడా ఇక్కడ బిజినెస్ పెట్టడానికి కారణమే దాన్ని పెళ్లి చేసుకొని అమ్మా నాన్నలకి దూరం చేయకూడదని ఇక్కడ దాకా వచ్చాను.
కోటి ఆశలతో తిరిగొచ్చాను అమెరికా నుంచే. నువ్వంటే నాకు ఇష్టం బావా, నువ్వంటే నాకు ప్రాణం బావా అని చెప్పింది. ఎన్ని మెసేజ్లు, ఎన్ని ఫోన్లు, ఎన్ని లెటర్లు రాసేదో నా కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంగేజ్మెంటు, మెహందీ, సంగీతు, హల్దీ, రిసెప్షను, పెళ్ళి, వ్రతం గ్రాండ్గా జరిగిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున కొన్నాళ్ళు టైం తీసుకుందామందే. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అవటానికి సెకండ్ ట్రిప్కి వెళ్తే నాకు పదే పదే నా ప్రియుడే గుర్తొస్తున్నాడు అందే. అయినా మార్చాలనుకున్నా, డాక్టర్ల చుట్టూ తిప్పా, వదిలేయాలనుకోలా, కౌన్సిలింగ్లు ఇప్పించా, ట్రిప్పులకి తీసుకెళ్ళా, చేసే తప్పని చెప్పా, దగ్గరికి తీసుకున్నా, వినలా. బాయ్ బెస్టీలని 10 మందిని తీసుకొచ్చిందే. వాళ్ళతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూసి కూడా నేను దాన్ని కొట్టలా, తిట్టలా, హౌస్ అరెస్ట్ చేశా. ఆ తర్వాత నీ మొగుడికి మెసేజ్ పెట్టిందే. వచ్చి నీ మొగుడు నానా రచ్చ చేశాడో. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వ్యవహారం ఇక్కడ దాకా వచ్చాక తన్నెలా ఇంటికి రానివ్వకుండా చెయ్యాలో తెలియకే ఇలా మాట్లాడాను, కానీ సంస్కారం లేని పశువుని కాదండి నేను అని భావన చేతులు పట్టుకొని క్షమించమని వెక్కి వెక్కి తన గాథంతా చెప్పుకొని ఏడ్చేశాడు వినయ్. ఆ తర్వాత సుష్మని తీసుకొని భరత్ కారులో వెళుతూ ఉండగా సుష్మ పేడ విరగడైపోయిందే, దరిద్రం పోయిందే, వాడు అది ఏమైపోతే మనకెందుకో అన్నట్టు వాడు నాకు విడాకులు ఇచ్చేస్తాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నువ్వు దాంతో సంతకాలు పెట్టించుకున్నావా అనేసరికి భరత్కి మాత్రం ఒకటే రన్ అవుతుంది మనసులో. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలో 6 నెలలుగా మరి భావనతో క్లోజ్గా ఉండటమో ఏమో, కానీ భావన నవ్వినట్టు, భావన సరదాగా ఉన్నట్టు, భావన మాట్లాడుతున్నట్టు, భావన చలాకీగా తిరుగుతున్నట్టు ఇవన్నీ ఒకవైపున గుర్తొస్తుంటే, మరొక వైపున వినయ్ భావనతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు, తన జీవితాన్ని కాలరాస్తున్నట్టు, గదిలోకి తీసుకెళ్ళినట్టు, అనుభవించినట్టు ఏవేవో తలంపులు. దాంతో కారు అలా ఆపేశాడు ట్రాఫిక్లో. ఏమైందిరా నీకు, మూచే అంది సుష్మ. అనేసరికి ఇక కారు వెనకాలోళ్ళు గొడవ పెడుతుండేసరికి సైడ్ కాపి బయటకు వచ్చి నుంచున్నాడు. ఏమైంది నీకు, పిచ్చి పట్టిందా ఏంటి కారు మూవ్ చేయకుండా ఆలోచనలేంటి, నువ్వేంటి, ఏమైంది అసలు నీకు అంది సుష్మ. ఏముంది, అవడానికి ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేనప్పుడు పద మరి వెళదాం. ఎక్కడికే ఉంది, ముందు మీ ఇంటికి వెళదాం, ఆ తర్వాత వీళ్ళకి విడాకులు పడేద్దాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోదాం. మీ అమ్మ నాన్నదో సోదే, మీ మీ వదిన అన్న ఇది ఒక సోదే, ఎంతైనా ఇది దాని చెల్లెలే కదా, ఇక మా బావకంటావా, వాడికి దాని మీద చెయ్యేసేంత దమ్ము లేదో, ఒకవేళ కాదు కూడదని అనుభవించాడనుకో, ఇద్దరూ ఇష్టమై ఓకే అనుకొని అనుభవించుకొని ఆ తర్వాత వాడే తాళి కట్టి ఏలుకుంటాడు, నువ్వేమీ టెన్షన్ పడాల్సినంత అవసరం లేదులే అని గ్యారంటీ హామీలు కూడా ఇచ్చినట్టు మాట్లాడింది సుష్మ. అసలు ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావే అని అడిగితే అదే అంటే అమ్మ నాన్న బావతో పెళ్ళి ఫిక్స్ చేసి నాలో ఏం లేదని నువ్వు వినయ్ని చేసుకున్నావు అంటే బావకి నీకన్నా బావ కొంచెం సెటిల్డ్ అని, అంటే చిన్నప్పటి నుంచి అనుకున్న పెళ్ళని. అవును, మనం అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం కదా, మరి మీ బావ టాపిక్ ఎప్పుడూ నా దగ్గర నువ్వు తేలేదేంటి? అవును, నీ పెళ్ళంతా 1 by 1 అకేషన్స్ వైజే జరిగింది కదా, మరి నువ్వు ఎందుకు నీ ఎంగేజ్మెంట్ అవ్వగానే చెప్పి నా కోసం రాలా, పెళ్ళిలో ఎందుకు రాలా, పెళ్ళయ్యాక ఎందుకు రాలా, ఆ తర్వాత ఎంతకాలానికి ఎందుకు నాకు నువ్వు ఫోన్ చేశావో, ఎంతకాలం నువ్వేమైపోయావో, ఎందుకు నన్ను వదిలేశావో, మా అమ్మ నాన్న చచ్చిపోతామన్నారు, మరి ఇప్పుడు పోతే పోనే, మరి అప్పుడెందుకు చేయలేకపోయావు, అదే పనే అప్పుడెందుకు చేయలేకపోయాను అంటే, నేను నీకన్నా మా బావకన్నా ముందు నా ఫస్ట్లో వేరేవాడు ఉన్నాడు కాబట్టి, నేను వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కాబట్టి, వాడికి మనసు తనువు సమర్పించుకున్నాను కాబట్టి, వాడు లేనిదే నేను బతకలేను అనుకున్నాను కాబట్టి, తర్వాత ఏదో చైల్డిష్ బిహేవియరు, చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది కాబట్టి, ఆ తర్వాత ఇంటర్లో నాకు నువ్వు తగిలావు కాబట్టి
ఇంటర్ నుంచి పీజీ వరకు మళ్ళీ నేను నీతో క్లోజ్గా ఉన్నా, ఒకవైపున వాడితో కూడా క్లోజ్గా ఉన్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళు మా బావకు బాగా డబ్బు ఉందని మా బావకి ఇచ్చి పెళ్లి చేయటాన్ని ఫిక్స్ చేశారు. మా బావ చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు. కాకపోతే నేను ఇప్పుడు మా బావ నో అంటే మా అమ్మ నాన్న సస్తామన్నారు. కాబట్టే మా బావతో పెళ్ళికి ఓకే అనాల్సి వచ్చింది. నీకు కోపం ఎక్కువ, నీకు అన్నీ నేను చెప్పుకోలేను కాబట్టే నీతో నేను ఉండటం కష్టం అనుకున్నాను. కష్టం అనుకొని ఎటు వాడు సడన్గా ఉన్నట్టుండి మాయమైపోయాడు నన్ను ప్రేమించిన వాడు. దాంతో వేరే ఆప్షన్ లేక మూవ్ ఆన్ అయిపోదామని ఇష్టపూర్వకంగానే మా బావని పెళ్లి చేసుకున్న తర్వాత మెహందీ, హల్దీ, సంగీత్ అన్నీ అయిపోయి కరెక్ట్గా ఫస్ట్ నైట్ రోజు మా బావతో కలుద్దాం అనుకునే టయానికి ఆ యదవ్ మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చాడు. తను టచ్ చేసిన బాడీని మా బావ టచ్ చేస్తే మళ్ళీ నాతో వాడు కాపురం చేయలేనన్నాడు, నన్ను పెళ్లి చేసుకోలేనన్నాడు. అందుకే టైం తీసుకుని అలా 2 ఏళ్ల కాలం గడుపుకుంటూ వచ్చేసాను. ఆ తరువాత ఇక ఒక రోజున వాడు నాకు హ్యాండ్ ఇచ్చి ఒకదాన్ని పెళ్లి చేసుకొని వాడు అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయ్యాడని తెలిసిందే. ఆ తర్వాత మా బావ ముట్టుకుంటాళ్లే, కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేస్తాడంటే ఈ ఎదవేమో నన్ను ముట్టుకోవటం మానేశాడు. దాంతో ఎలాగైనా వాడికి క్లోజ్ అయ్యి వాడితో కడుపో కాలో తెచ్చుకొని పిల్లల్ని కనేద్దామంటే ఈ విధవ ముట్టుకోవటం లేదని బయటికి వెళ్ళి 10 మంది బాయ్ బెస్టీల్ని తెచ్చి వాళ్ళతో క్లోజ్గా ఉంటేనైనా నాకేం కావాలో వాడికి తెలిసిన ఒంటి మీద చేయేస్తాడనుకుంటే వాళ్ళందరినీ తరిమేసి నన్ను హౌస్ అరెస్ట్ చేసి కొట్టడం తిట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఇక ఈ గొడవంతా ఎందుకని నాకు నువ్వు వద్దు, నాకు భర్తే కావాలని నేను ఎదురు తిరిగిన తర్వాత నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. తర్వాత ఫోన్ తీసుకొని నీకు కాల్ చేసి నిన్ను రమ్మనమన్నాను. నువ్వు వచ్చావు, నువ్వు నన్నే కావాలనుకున్నావు, యూ బ్లడీ అని అనకూడని మాటలే అని భరత్తో సుష్మనే చంపలు వాయించాడు. నువ్వు క్యారెక్టర్లెస్ ఆడదానివే, చీప్ దానివే నువ్వు అంటే క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడకరా. పెళ్ళాన్ని తీసుకొచ్చి నా మొగుడికి అప్పచెప్పిన నువ్వెంత క్యారెక్టర్ గల మగాడివే. నేను అంత ప్రేమించిన వాడే నన్ను మర్చిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నప్పుడు నువ్వు ప్రేమించావని నిన్నే కాలదన్నుకొని నేను మా బావతో ఉండటానికి నిర్ణయించేసుకున్నప్పుడు పెళ్లి చేసుకొని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన నీ పెళ్ళాన్ని నువ్వెలా వదిలేసావురా, నీతిమాలిన వెద్దవా అని అడిగింది సుష్మ. దాంతో నువ్వు అడగాల్సిందే, నేను అడిగించుకోవాల్సిందే అని అక్కడే ఉన్న తన ఎడంకాలు చెప్పు తీసి చంపలు కొట్టుకున్నాడు భరత్. దాంతో వెంటనే బయలుదేరమని సుష్మని కారులో ఇసిరేసి భరత్ సుష్మని కొట్టుకుంటూ ఎంతకాలపు ఫ్రస్ట్రేషన్ అంతా సుష్మ మీద చూపించుకుంటూ బయలుదేరుతుంటే కర్మకి ట్రాఫిక్ 10 చోట్ల అంబులెన్స్లు అడ్డొచ్చినాయని అదని ఇదని ఆగుతూ వెళుతూ అలా 1.5 టైం పట్టింది. ఆ 1.5లో సుష్మకి బాగా తన్నులు పడి భరత్ చేతిలో ఎంతకాలం చేసిన దానికే ఒకవేళ మా బావని పెళ్ళాన్ని ముట్టుకొని XYZ అన్నీ అయిపోయినాయి అనుకో, మా బావ కప్పు చెప్పేసప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా అంటే ఇంకా తంతం మొదలుపెట్టాడు. పిచ్చెక్కిపోవటం మొదలైంది. ఆ తర్వాత తిరిగి వచ్చే వినయ్ వాళ్ళ బెల్ కొట్టాడు. ఎవరు వచ్చిందని వినయ్ చూస్తే బయట సుష్మా, భరత్. ఏంటి వీడు తిరిగి వచ్చాడని మొహం కడుక్కొని వెళ్ళి తలుపు తీస్తే పరిగెత్తుకుంటూ భరత్ లోపలికి వస్తే భావన సోఫాలో కూర్చుంది. భావనని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని సారీ చెప్పి కాళ్ళు పట్టుకోబోయి నా తప్పు అయిపోయిందని, నేను తప్పుగా ప్రవర్తించానని, నిన్ను బాధ పెట్టానని, ఇంకెప్పుడు అలా చేయనని, కంప్లీట్గా నేను చేంజ్ అయ్యానని, నన్ను క్షమించమని ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెని అలా హక్ చేసుకుంటే క్లాప్స్ కొడుతూ వచ్చాడు వినయ్ అక్కడికే. ఏం మనుషులరా మీరు, ఏం ఫ్యామిలీరా నీదే, దీన్ని తీసుకెళ్ళావుగా బాంబే రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది నువ్వు. ఈ క్యారెక్టర్లెస్ దాన్ని ఎటు తీసుకెళ్ళావుగా, మళ్ళెందుకు వెనక్కి తీసుకొచ్చావు? అంత బంగారం లాంటి వైఫ్ నీకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి ఎంత బాగా దీన్ని తీసుకెళ్ళావురా నువ్వు. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు తిరిగి వచ్చి తను హక్ చేసుకొని నిన్ను కబుర్లు చెప్తున్నావో తెలుసా? తను నాతో బెడ్రూమ్లో లేదు కాబట్టే, తను నలగని పువ్వులా హాల్లో కూర్చొని ఉంది కాబట్టే, లేదంటే నువ్వు ఇలానే ఉండేవాడివంట్రా. అసలు నీలాంటి వాళ్ళతో ఏ ఆడది కాపురం చేయగలుగుద్దరా అనేపాటికి అక్కడికే యోగేంద్ర
మహిమను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాక కౌసల్య శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయం చెప్దామని భరత్ దగ్గరికి మాట్లాడదామని వచ్చారు. వినయ్ దగ్గరికి, ఏమండి కొడుకుల్ని కంటం కాదు పిల్లల్ని పెంచటం కూడా చేత కావాలి. ఏమమ్మా నాన్నలండి అసలు మీరు కూడా మీ భార్య ఒక్కదాంతోనే కాపురం చేస్తున్నారా, లేదంటే పక్కింటోడి పెళ్ళాం ఎదురింటోడి పెళ్ళాం అని ఎంతమందితో మెయింటైన్ చేస్తున్నారండి? పెద్దవాళ్ళు అయిపోయారు. అమ్మా నాన్న లాంటి వాళ్ళని ఇంతకన్నా ఏమీ అనలేకపోతున్నాను. మనుషులకైతే చెప్తాం, పశువులకి ఏం చెప్తాం? నీకు బెటర్ ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్తాను, నువ్వేం అనుకోకు. ఒక బ్రదర్గా వీడికి విడాకులు ఇచ్చే, వీడి నీకు ఎప్పటికీ కరెక్ట్ కాదో, ఇలాంటి విధవలు ఏ రోజుకి మారరు అని చెప్పేసి విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నాడు. అనేసరికి మహిమ చావు బతుకుల్లో ఉందని యోగిని మహిమనే హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పి అక్కడి నుంచి క్షమాపణలు చెప్పి వినయ్కి సుష్మన్ తిట్టకుండా తిట్టి భావన్ని భరత్ని తీసుకొని కౌసల్య శ్రీనివాసరావు భరత్ని చంపలు వాయించి అక్కడి నుంచి బయలుదేరిపోయి వీళ్ళు హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటికే సుదర్శన ప్రతాప్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చావు బతుకుల్లో ఉన్న కూతురు బ్లడ్ చాలా పోయిందనే పాటికి ముందు అల్లుడు తల కట్టుకట్టి కూర్చోపెట్టే పాటికి ఎంతైనా వాళ్ళ కన్నబిడ్డ చేసిన ఒక తప్పుకి బిడ్డ ఇప్పటికే చాలా శిక్ష అనుభవించింది. ఇంకా ఏం చేస్తారు? జరిగిందంతా తెలిసి పెద్ద కూతురు కోలుకున్నదాకా ఆగి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా కూతుళ్ళని నేను తీసుకెళ్ళిపోతున్నానన్నాడు ప్రతాప్. అదేంటండి అని శ్రీనివాసరావు అంటే, మీకు దండం, మీ సంబంధాలకు దండం, మీ కొడుకులకు దండం. నా కూతుళ్ళిద్దరినీ నేను చాలా అపురూపంగా పెంచుకున్నానండి. నా బిడ్డలేమి నాకు బరువు కాదు. జరిగింది మొత్తం చెప్పి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అబ్బాయిలు దొరికితే వాళ్ళ పెళ్ళిళ్ళు జరిపించి వాళ్ళ పెళ్లి శుభలేఖలతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. దయచేసి ఇంకొక మాట మాట్లాడినా నాలో తండ్రి చచ్చిపోయి రాక్షసుని నిద్రలేస్తాడు. నేనేం చేశాను మామయ్య అంటే, వద్దు బాబు, ఇప్పటి వరకు చాలా సంస్కారం నీలో ఉందని చెప్పి ఇంకేం మాట్లాడకుండా ఆగాను నేను. నువ్వు కూడా అర్హుడివి కాదు. ఈ ఇంట్లో వీడికి అన్నగా నువ్వు ఉన్నంత వరకు, వీళ్ళకి కొడుకుగా నువ్వు ఉన్నంత వరకు, ఆ ఇంటికి ఏ ఆడదొచ్చినా సరే నా చిన్న కూతురు బతుకులా నా పెద్ద కూతురు బతుకులాగే ఈ పెద్దావిడ ఉన్నంత వరకు అందరి బతుకులు అలాగే తయారవుతాయి అని అక్కడి నుంచి కూతుళ్ళని తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. మా అమ్మనే కొడతావా అని భాగీరథి కూతుళ్ళు కౌసల్యను కొట్టడానికని పిలిపించింది భాగీరథే. దాంతో కౌసల్య శ్రీనివాసరావు వైపు చూస్తే, అమ్మని తీసుకెళ్ళిపోండే మీరు అన్నాడు ఆయన. అదేమిట్రా పనికిమాల సన్నాసి, అమ్మని మేం తీసుకెళ్ళటం ఏంటి అన్నారు భాగీరథి కూతుళ్ళు. అమ్మకి బ్రతికే అర్హతే లేదో, అలాంటిది ఇక్కడ ఉండే అర్హత అంతకన్నా లేదో. ఒక విషయం చెప్పనా, కూతుళ్ళని ఎక్కువగా చూసే, కొడుకుని హీనంగా చూసే తల్లే మనమ్మ కూడా. పేరుకి ఇది భాగీరథి అని పేరు పెట్టుకున్నా చేసేయన్నీ పెంట కుప్ప పనులే అంటే బాగోదు. కానీ నాన్నకి ఒక్కరోజు కూడా సరైన భార్య కాలేకపోయింది. ఆయన్ని చెండుకు తిని పైలోకానికి పంపించింది. ఆయన పోయిన తర్వాత ఉన్న దాంట్లో ఎక్కడైనా సరే చాలా డిఫరెంట్ అయినటువంటి వాటాలేసిందే అమ్మ. నాకు చేతకాక కాదు, చావచచ్చి కాదు, మీరు చేసిన తప్పులన్నిటినీ కప్పిపుచ్చి కడిగి మీరు కడుపులు కాళ్ళు తెచ్చుకుంటే వాటన్నిటినీ రూపుమాపి మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళ కుటుంబాలని ఊరు నుంచి తరివేయించి కొట్టి తిట్టి డబ్బులిచ్చి సెటిల్మెంట్లు చేసి మీకు బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకురావాలనే ఉన్న ఆస్తి నగలు అంతా మీకిచ్చే హారత కర్పూరం చేసి చివరికి నాకు మిగిల్చింది నా మెరిట్ మీద నాకు వచ్చినటువంటి నా ఉద్యోగం, నాన్న ఏదో నా మీద దయతలిచి రాసిన పొలం, చివరికి ఆయన పోతూ నేనేమైపోతానా అని నా పేరు మీద ఇల్లు కొనుక్కోమని వేసిన డబ్బు. అంతకు మించి ఈవిడ నా కోసం మిగిల్చింది ఏమీ లేదో. ఆయన కన్నతల్లని ఇంతకాలం భరించుకుంటూ వచ్చాను. ఈవిడ తన బొడ్లో ఉన్న తాళాల గుత్తిలో ఒక తాళం చెవిలాగా నన్ను తనకనువుగా పెంచుకొచ్చింది, నోరెత్తకుండా పెంచుకొచ్చింది. మీరే రోజు తమ్ముడని నన్ను ఆదరించింది లేదో, అక్కును చేర్చుకుంది లేదో, నా మంచి చెళ్ళు చూసింది లేదో, నా భార్యని నా అత్తామామలకి ఎన్నో మాయమాటలు చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేసింది. అది పెళ్ళయి
కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రత్యక్ష నరకాలే అనుభవించిందే. నా భార్య ఒంటి మీద నేను చెయ్యేయాలంటే అక్కలుగా మీ 5గురి పర్మిషను, తల్లిగా దీని పర్మిషను కావాలి. నేను మీరెప్పుడు గదిలోకి వెళ్ళమంటే అప్పుడు గదిలోకి వెళ్ళి మీరెప్పుడు దాన్ని ముట్టుకోమంటే అప్పుడు ముట్టుకోవాలి. దాని కష్టంలో నేను తోడలేను, దాని కన్నీళ్లు నేను తొడవకూడదు, దాని చేతి భోజనం నేను తినకూడదు, దాంతో నేను నవ్వుతూ మాట్లాడితే ఈవిడ చూడలేదు. అయినా నరకం అనుభవించాను. చివరికి నా భార్యకి ఆడపిల్లలే పుడతారు, మగపిల్లలే కావాలనే కాంక్షతో ఈవిడ ఎన్ని గర్భస్రావాలు చేయించినా అది అనారోగ్యవంతురాలు అయిపోతున్నా చూస్తూ అలా నుంచున్నా. నిజమే మీరన్నట్టు నేను ఆడంగి వెదవని, చవట వెదవని, నిజంగానే చేతగాని సన్నాసిని కాబట్టి 5 రక్కల్ని పడేసి చితక్కొట్టడం చేతగాక అమ్మని ఇదెక్కడి న్యాయం అని 10 మందిలో పెట్టి అమ్మ పరువు తీయటం చేతకాక వాటన్నిటినీ మోసాను. నా భార్య ఆరోగ్యం అంతా సర్వనాశనం అయిపోయినా ఈవిడ్ని తీసుకొచ్చి ఈవిడ బరువులు బాధ్యతలు నేను మొయ్యాలి. ఎందుకంటే నేను కొడుకును కాబట్టి. ఈవిడికి కావలసినవన్నీ నేను చూసుకోవాలి. ఎందుకంటే నేను కొడుకును కాబట్టే. నా పిల్లల్ని నా భార్య నేను పెంచకూడదు, ఈవిడ సంరక్షణలో పెంచాలి. చిన్నప్పటి నుంచి యోగి ఈవిడికి అలివి కాలేదు కాబట్టి వాడిని నేను నా భార్య పెంచినందుకు వాడు బాగానే తయారయ్యాడు. కానీ ఈ వెధ ఉన్నాడే చివరికి భార్యని తీసుకెళ్ళి వేరే మగాడికి అప్పచెప్పి తార్చేంత దిగజారిపోయేలాంటి పెంపకం ఈ మహాతల్లి మాత్రమే పెంచగలిగింది. చిన్నప్పటి నుంచి వాడికి తల్లిదండ్రులంటే గౌరవం, విలువ, మర్యాద, సంస్కారం నేర్పించాల్సింది పోయి మీ అమ్మ మాట వినకు, మీ అన్నని నీకన్నా వాడు సంవత్సరం పెద్ద అయినా నీ అన్నేరా, అన్నయ్య అని పిలవాలని, వాడి భార్యని వదిన అని పిలవాలని నేర్పాల్సింది పోయి రాస్కెల్, షటప్, స్టూపిడ్ ఇంకా అనకూడని మాటలు వాడు చాలా అంటున్నా మురిసిపోవటం, శబాష్ అంటాం, అలానే మాట్లాడాలంటాం. అన్నైతే మాత్రం నువ్వు వాడి కింద ఉండాలా అంటాం. వాడు తాగుతుంటే ఊరుకోవటం, వాడు స్మోక్ చేస్తుంటే ఊరుకోవటం, వాడి కోసం బైకులు కొనమని గొడవ చేయటం, వాడు బైక్ రేసులకి వెళ్ళి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొస్తే వాడిని సమర్థించటం, మమ్మల్ని నోరు మూయించి మూల కూర్చోబెట్టడం. ఏ మొహం పెట్టుకొని అమ్మకు వత్తాసు పలకటానికి వచ్చారే, ఏ మొహం పెట్టుకొని మాట్లాడటానికి వచ్చారో. ఇంతకాలం నేను బరువులు మోసి అలసిపోయాను. నా భార్యకి ఆరోగ్యం బాగోటల్లా. నా పెద్ద కోడలు, నా రెండో కోడలు వెళ్ళిపోయారు. నా రెండో కొడుక్కి సిగ్గు, శరం, మానాభిమానాలు లేని నీచమైన వెదవ్వేడు అని పడేసి భరత్ని కౌసల్య శ్రీనివాసరావు చితక్ కొట్టేశారు. అమ్మ నాన్న అంటే ప్రేమ లేదు, విలువ లేదు. అన్నంటే ప్రేమ లేదు, గౌరవం లేదు, విలువ లేదు. వాడు ప్రాణం అనుకొని మంచి చెప్పినా చెడు 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 అనుకోవటమే దీని మాటలేనే. చిన్నప్పటి నుంచి నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని వెనక ముందు ఆలోచించుకోకుండా అడ్డమైన వాటిని ప్రేమించటం, అడ్డమైన వాటితో తిరగటం, అడ్డమైన వాటితో కాళ్ళు జారటం, వాటిని మర్చిపోలేనని చెప్పటం, అవి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక వాటి చుట్టూ తిరగటం, ఇళ్ల దగ్గరికి వెళ్ళి రచ్చ చేయటం, వాళ్ళ మొగుళ్ళు పోలీస్ స్టేషన్లకు ఎక్కించినా బయటకు వచ్చినా సిగ్గు లేకుండా వెళ్ళి వాళ్ళ మొగుళ్ళని చంపేస్తానని బెదిరించటం, పెళ్ళాలని చివరికి వాళ్ళకి అప్పచెప్పి వాడి పెళ్ళాన్ని తీసుకొని బయటికి రావటం, అదే చీ కొట్టిన తర్వాత మళ్ళీ నా పెళ్ళాం నాకే కావాలని వెళ్ళటం. చెయ్యంటాం మీ ఇష్టమే, కావాలంటాం మీ ఇష్టమే. అవతల వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు, అవతల వాళ్ళకి ఆలోచనలు ఉండవు, అవతల వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళు ఒక అమ్మ అయ్యకి నికాల్స్గా పుట్టిన పిల్లలు కాదు. మనకు మాత్రమే రోషాలు, మనకు మాత్రమే వంశాలు, మనకు మాత్రమే పౌరుషాలు, మనకు మాత్రమే పరువు ప్రతిష్టలు, గోత్రాలు ఉంటాయి. అంతమందిలో పెళ్ళికి ముందు యోగి చెయ్యకుండానే మహిమ అన్నాళ్లుగా కవ్వించంది యోగిని కవ్వించేసిందా? బ్యాచిలర్ పార్టీకి వెళ్ళినప్పుడు మీరు తప్పుడు పనులు చేసి లేచిపోయి తాళ్ళు కట్టించుకొని కడుపులు చేయించుకున్నారు కదే. మీ తప్పులన్నిటినీ కడుపులో దాచుకున్న ఈ భాగీరథి దేవి గారు ఒక ఆడపిల్లని అంతమందిలో నుంచోబెట్టి తల్లిదండ్రులని అవమానించి హీనంగా వాళ్ళని దిగజార్చి ఆ రోజున మా చెప్పుతో మమ్మల్ని మేము కొట్టుకోవాలి, ఈ వెధవ మారతాడు బాగుపడతాడనే దాంతో నోరు మూసుకొని అన్యం పుణ్యం ఎరగన చిన్నపిల్లని వీడికిచ్చి చేసి తీసుకొస్తే చివరికి నాకు మీరు 5 అక్కలున్నారు, ఇది నా కన్న తల్లి, అది నా భార్య. అలాంటిదే మిమ్మల్ని నేను తార్చటం మొదలు పెడితే ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళాలి? భార్యని తీసుకొని వెళ్ళాడు వాడు. ఆ అమ్మాయి మాట్లాడుతున్న క్షణం కూడా లేచి నాది తప్పైపోయిందనే క్షమాపణ
చెప్తాడేమో అని నేను కన్నీళ్లతో ఎదురు చూసిన రోజున కూడా వాడు మాట్లాడలేదంటే వాడిని ఎంత కాఠిన్యంతో ఇది పెంచిందే. అంతా జరిగిన తర్వాత వాడు ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోతే జరిగిందేదో జరిగిపోయింది, పర్వాలేదు, వాడు ఆ అమ్మాయి మీద చెయ్యేసి ఆ అమ్మాయిని చెరిచినా ఆ అమ్మాయిని వాడేసినా దాని మొగుడుతో మాట్లాడి ఆ తర్వాత అంతకైతే గంగా స్నానం చేయించి తప్పైపోయిందని మనవడు కాళ్ళ మీద పడేయించి మనవడి పాదాల దగ్గర స్థానం ఇప్పించి మనవడు నచ్చలేదంటే ఆ అమ్మాయికి విడాకులు ఇప్పించి మనవడికి అవతలవాడి పెళ్ళాన్ని తీసుకొస్తే దాన్నిచ్చి మళ్ళీ ఫ్రెష్గా పెళ్లి చేయమని చెప్పింది మీ అమ్మ. మీకు కూతుళ్ళు ఉన్నారు కదే, మీ కూతుళ్ళని అలాగే మీ అల్లుళ్ళు తార్చటానికి తీసుకెళ్తే భరిస్తారా? బావలు మిమ్మల్ని తీసుకెళ్తే భరిస్తారా? అలాగే మీ కూతుళ్ళకి ఇంకో పెళ్ళిళ్ళు మీరు చేస్తారా? మీరు మీకో న్యాయం, అవతల వాళ్ళకు ఒక న్యాయం అనుకుంటున్నారు కదక్క. నేను ఇంకా భరించలేను. అమ్మ ఇక్కడ ఉంటే నేను అమ్మని ఏం చేసేస్తానోననే నాకు భయంగా ఉంది. మర్యాదగా తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇహ మీదట నాకే బంధాలు బంధుత్వాలు వద్దు. నా భార్య బిడ్డలు నాకు చాలు. ఇప్పటికి నేను పడింది చాలు. మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి నడవండని భాగీరథి సూట్ కేసు తెచ్చి బయటికి ఇసిరేశాడు శ్రీనివాసరావు. ఏ అతిగతే లేదనుకుంటున్నావా, మేము చచ్చామనుకుంటున్నావా అని అమ్మని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు భాగీరథి కూతుళ్ళు. ఇక షిఫ్ట్ల వైజ్గా 5గురు ఉన్నారు కాబట్టి 5గురు కూతుళ్ళు కూడా 2 నెలలు ఒక్కొక్కళ్ళు ఉంచుకునే విధంగా మాట్లాడుకున్నారు భాగీరథిని. అయితే వెళ్ళిన ప్రతి చోట ఇక్కడ అయిపోయింది కాబట్టి అక్కడ మొదలుపెట్టింది భాగీరథి. పిల్లలకి అమ్మా నాన్నలు కరెక్ట్ కాదని, మీకు నచ్చినట్టు మీరు పెరగాలని మళ్ళీ ఇంకొంతమంది భరతుల్ని ఇంకొంతమంది భారతుల్ని అక్కడ తయారు చేయటం మొదలుపెట్టింది. దాంతో కూతుళ్ళకి అల్లుళ్ళకి తగాదాలు వచ్చి అల్లుళ్ళు కూతుళ్ళను పడేసి చితకబాదేసి దాంతో వాళ్ళిళ్లల్లో రచ్చలు గొడవలు గోలలు తలనొప్పులు మొదలైపోయినాయి వాళ్ళిళ్లల్లో. ఏది ఏమైనా సరే శ్రీనివాసరావుకైతే భాగీరథి పేడ విరగడైపోయినట్టు అనిపించింది. మహిమ వెళ్ళిపోయిన రోజు నుంచి యోగి గది చీకటి చేసేసుకున్నాడు. గదిలో నుంచి బయటికి రావట్లేదు. ఒక్కరోజు షేవ్ చేసుకోకపోయినా అందం ఎంత తగ్గినా ముఖం మీద ఒక్క పింపుల్ వచ్చినా ఐరన్ లేని బట్టలైనా పాలిష్ లేని షూ అయినా చిన్నప్పటి నుంచి యోగి ఎప్పుడూ వేసుకోడు. అలాంటిది స్నానం చేయటల్లా తిండి తింటల్లా మనిషి గదిలో ఒక్కడు కూర్చొని మహిమ ఫోటోలు వేసుకుని ఏడుస్తూనే ఉన్నాడు. తన తానే గాయపరుచుకుంటున్నాడు. తన తానే నరకం అనుభవించి గోడలకేసి కొట్టుకుంటున్నాడు. వేళ్ళు కోసుకొని గోడల నిండా మహిమ పేరే రాసుకుంటున్నాడు. ఇదంతా తట్టుకోలేక కౌసల్య వెళదాం పదయ్యా, వెళ్ళి తెచ్చుకుందాం పద అంటే ఎందుకు, ఏం చేయమంటావు, తీసుకొచ్చి ఇక్కడికే, తన చెల్లెలి జీవితం తన వల్లే నాశనం అయిపోయింది అనే బాధతో తను నా దగ్గరకు వచ్చి నన్ను ఒంటి మీద చెయ్యనిచ్చుద్దా, నాతో కాపురం చేసుద్దా, తను హ్యాపీగా ఉంటుందా, నువ్వైతే ఉంటావా అమ్మా, ఏం చేయనమ్మా తీసుకొచ్చే, తను అక్కడుంటేనన్నా హ్యాపీగా ఉంటుంది. నన్ను ప్రేమించినందుకు నన్ను పెళ్లి చేసుకున్నందుకు తను ఎప్పుడో ఆ తాళి బరువుగా అనిపిస్తోందని, ఈ బంధం చాలా భరించలేనిదిగా అనిపిస్తోందని బాధపడిందే. చివరికి దాన్ని సూసైడ్ చేసుకునే స్టేజ్కి తెచ్చేసింది మన కుటుంబం. ఇంకా వాళ్ళ నాశనాన్ని ఏం చూడాలమ్మా, మళ్ళీ తీసుకెళ్ళి నీ చిన్న కొడుకు ఏ అన్యాయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవటానికని ఆ ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళు అందుకే కన్నారా? పర్వాలేదులే, మావయ్య గారు వాళ్ళకి మంచి సంబంధాలు చూస్తారో, చూసి ఎలా లేదన్నా సరే ఏమైంది, నిజమేగా, ఒకసారి తప్పు చేసిన దానికే అమ్మాయిల్ని తప్పు పట్టి పెళ్లి చేసుకున్నంత నీచమైన అబ్బాయిలు ఇంకా లేరు. పరిస్థితులను అర్థం చేసుకొని బంగారం లాంటి ఆడపిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. పెళ్ళికి వెళ్తానమ్మా, అక్షింతలేసి వస్తాను, ఆ తర్వాత నేను పోతాను. ప్రతి సంవత్సరం పోయిన పెద్దలందరికీ కూడా నాన్న పిండాలు పెడతావు కదా, ఇక నుంచి నాకు కూడా పెడదు. కానీ నీ చిన్న కొడుక్కి అన్నగా పుట్టినందుకు, నీ అమ్మకు మనవడుగా పుట్టినందుకు, మీ ఇద్దరు కడుపున కొడుకుగా పుట్టినందుకు నేను ఇంకా అనుభవించాల్సినే పూర్తయిపోయినాయి అనే అనుకుంటున్నాను. ప్రతి క్షణం నేనెంత నరకం అనుభవించానో ఈ ఇంతకాలంలో ఆలోచించారా? మహిమని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టే తన కోసం నేను పీజీ అదే కాలేజీలో చేశాను. తను ఉండే ఊళ్ళో ఉండాలని ఎక్కడే జాబ్లో చేరానో, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి తన కోసం ఎవడు ఏ పని చెప్పినా చేసి తనకు కూడా అదే ఆఫీస్లో పోస్టింగ్ వచ్చేలా చేసుకున్నా. చివరికి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి నేను తన మనసుకి నచ్చినట్టుగా ఉండాలని తన
తనకు నచ్చిన కలర్స్, తనకు నచ్చిన తిండి, తనకు నచ్చిన ఆలోచనలతోనే బ్రతుకుతూ వచ్చాను. నిజానికి అబ్బాయిలు చాలా డైవర్షన్స్ తీసుకుంటారు. తను తప్ప ఈ లోకంలో ఈ ప్రపంచంలో నాకేది వద్దనుకొని తనే ప్రాణం అనుకొని బ్రతుకుతూ వచ్చాను. తను లేని జీవితం ఇంకెందుకు నాన్న, ఎవరి కోసం బ్రతకాలే, నేను తన కోసమే పుట్టాను, తన కోసమే బతుకుతున్నాను అనుకున్నాను. ఇవాళ తనే నా లైఫ్లో లేదో. నిజంగా ఆ రోజు చెప్తున్నాను, ఎంగేజ్మెంట్ అయ్యాక నేనే తన గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను. సిగ్గు విడిచి చెప్తున్నాను, నేనే తన్ని హక్ చేసుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. మనసా వాచ కర్మణ తను నాదనిపించింది, నాకు కావాలనిపించింది, నా భార్య అనిపించింది. నేను వయసులో ఉన్నాను, కోరికలు కలిగినాయి, నేను ఇష్టపడ్డ అమ్మాయి, నేను కావాలనుకున్న అమ్మాయి, నాకు భార్య కాబోతున్న అమ్మాయి కాబట్టే తన ఒంటి మీద చెయ్యేశాను. ఇష్టంతో ప్రేమతో మేమిద్దరం కలిసాం. ఆ తర్వాత నేను తన్నే వదిలేయాలనుకోలేదు. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకొని తనతో జీవితం హ్యాపీగా గడపాలనుకున్నా. ప్రతిరోజు తనతో పున్నమిరేయిలా గడపాలనుకున్నా. అలాంటిదే నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, నీ సంతోషం నువ్వు చూసుకుంటున్నావు, తమ్ముడు గురించి ఆలోచించట్లేదు. నేనా వీడినెళ్ళి అడ్డమైన వాటిని ప్రేమించమన్నాను? నేనా వీడినెళ్ళి అడ్డమైన వాటిని వెనక ముందు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పమన్నాను? నేనా వీడిని బ్రేకప్లు చేసుకోమన్నాను? అవతలది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తరువాత కూడా వీడు ఎంటెక్ దాకా చదివాడు, ఉద్యోగం వెలగబెడుతున్నాడుగా, వీడు సొసైటీలో తిరుగుతున్నాడుగా. కొద్దిగా అయినా సెన్స్ ఉంటే అది వీడు దాని పక్కనుండగా, వీడు బ్రతికుండగానే దాని భావనే అది ఇష్టం లేకుండానే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి 6 నెలల గ్యాపు, ఆ తర్వాత దాని మెహందీ, సంగీతు, హల్దీ, దాని ప్రీ వెడ్డింగ్ షూటు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత వ్రతం, ఆ తర్వాత రిసెప్షను, ఇవన్నీ ఇష్టం లేకుండా ఎలా జరుగుతాయి నాన్న? అసలు కొద్దిగైనా నీ చిన్న కొడుకు బుద్ధి అనేది ఉంటే ఆలోచించాలే. నార్మల్ అయ్యాడు అనుకున్నా, మారాడు అనుకున్నా, భావనతో బాగుంటున్నాడు అనుకున్నా, దాని ఫోన్ కాల్ రాగానే మారిపోయాడు నాన్న వీడు. ఇలా క్షణానికోసారి మారిపోయేవాడిని మనిషి అంటారా, పశువు అంటారా, మృగం అంటారా, ఏమంటారో? ఏ ఆడపిల్ల వీడితో ఉండగలుగుద్దే? వీడు కావాలనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఎవడి దగ్గరైనా వదిలేసి వస్తాడో. ఆ రోజు ఆ గంటన్నరలో వాడికి నిజంగా సంస్కారం ఉంది కాబట్టే ఆ వినయ్కి భావనని ఏం చేయలే. లేదంటే భావన లైఫ్ ఏదన్నా అయిపోయి ఉంటే జీవితాంతం ఆ రిగ్రెట్ ఎవరు తీసుకోవాలి నాన్న? ఎవరు మొయ్యాలి ఆ పాపాన్ని? మీ కొడుకా, మీరా, నేనా, మహిమ, లేకపోతే ఇంకెవరు? ఇదంతా కారణమైన మీ అమ్మ. మాటలు రావటం లేదు కదో. దయచేసి అసహ్యం వేస్తుంది మిమ్మల్ని అమ్మ నాన్న వాడిని తమ్ముడు అనాలంటే. మీ ముఖాలు కూడా నాకు చూపించొద్దని యోగి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భరత్ని ఛీ పశువా, నిన్నెందుకు కన్నానా అనిపిస్తోందిరా అని కౌసల్య వెక్కి వెక్కి ఏడ్చి, నా పెద్ద కొడుకు నా చేతికి దక్కేలా లేడని ఆవిడ ఏడ్చింది. ఎందుకురా ఇలా తయారయ్యావు, ఎలా పెంచుకున్నావురా అని శ్రీనివాసరావు ఏడిస్తే, నేనే వెళతాను అని లేచి ముందు షేవ్ చేసుకుని బట్టలు వేసుకుని సుదర్శన ప్రతాప్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి భరత్ డైరెక్ట్గా భావన కాళ్ళే పట్టుకొని, మహిమ కాళ్ళే పట్టుకొని వదినా అని పిలిచాడు. సారీ చెప్పాడు. ఆ తరువాత నేను చేసింది తప్పు అన్నాడు, మహాపాపం అన్నాడు. ఇంకెప్పుడూ అలా చెయ్యను. నన్ను మా నాన్నమ్మ సరిగ్గా పెంచలేదు. నిజం చెప్పాలంటే ఏ రోజు నేను ఇంకిత జ్ఞానంతో పెరగలేదు. మంచి చెళ్ళనేవి ఆలోచించలేదు. నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. దాని పర్యావసానమే చివరికి జీవితాల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందే. నేను ఇప్పుడు మారాను, మనిషినయ్యాను. ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి తప్పు చేయను. తన్ని ప్రాణంలా చూసుకుంటాను అంకుల్. ప్రమాణం చేసి చెప్తున్నాను మా అమ్మ నాన్న మీద, ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ దేవుడి మీద. నేను ఇంకొకసారి మారాను అనిపిస్తే నన్ను చంపటానికి కూడా మీరు వెనకాడొద్దు, ప్లీజ్ నన్ను నమ్మండి అంటే అప్పటికే అక్కడికి వచ్చిన చుట్టాలు బంధువులు ఒక ఛాన్స్ ఇమ్మంటున్నాడుగా. అమ్మాయిని ఒక్కసారి పంపించి చూడరాదా, ఈసారి ఏదైనా తప్పు జరిగితే క్షమించొద్దులే అన్నాక భావన అక్క అలా బావకి దూరం అయి ఉండటం తట్టుకోలేకపోతుంది. దాంతో ఇక భరత్ని నిజంగా నన్ను ప్రేమగా చూసుకుంటావా అని అడిగింది. ప్రాణంలా చూసుకుంటానురా బంగారం, ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు దూరం అయ్యాకే తెలిసింది నీ విలువేంటో. నీ నవ్వులు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నీతో కబుర్లు చెప్తూ బ్రతికినా అది కూడా ఆనందంగానే అనిపించింది నాకు. ఏది మంచి ఏది చెడు అని తెలియలేదురా నాకు, ఇప్పుడు తెలిసిందే. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటే, సరే అక్క
పద వెళ్దాం. ఏంటే నువ్వు మాట్లాడేదే, ఇంకేం మాట్లాడొద్దు, నా మీదొట్టే పద అని అక్కని తీసుకుని ఇంకా భరత్ని తీసుకుని సుదర్శన్కి ప్రతాప్కి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు భరత్. మహిమ ఇంటికి వచ్చి రాగానే కౌసల్య శ్రీనివాసరావు ప్రాణం లేసొచ్చి కోడళ్ళకి హారతిచ్చి లోపలికి తెచ్చుకున్నారు. క్షమించమని క్షమాపణలు అడిగారు. వీళ్ళు ఇక్కడుండగానే సుదర్శన ప్రతాప్ కూడా వెనకమాలే వస్తే వియ్యంకుణ్ణి వియ్యపురాళ్ళు కూడా క్షమాపణలు అడిగారు. ఇంతకీ యోగేడి అంది మహిమ. పై గదిలో ఉన్నాడు అని చెప్తే వెళ్ళేసరికి చీకటి గది, గడ్డం పెరిగిపోయి మొహమంతా బ్లాక్ హెడ్స్, స్పాట్స్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఎముకలు గూడైపోయాడు యోగే. ఎవరు అన్నాడు. నేనే అంది మహిమ. అనేసరికి ఎందుకు వచ్చావే అనేసరికి ఐఎమ్ సారీ, నువ్వు ఇలా అయిపోతావని అనుకోలేదు అని గోడల నిండా రక్తంతో రాసిన తన పేర్లు అవన్నీ చూసేసరికి హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నేను ఆ రోజు నీతో ప్రేమగా ఇష్టంగానే కలిశాను బంగారం. నిన్ను వదిలేయాలి, అన్యాయం చెయ్యాలి అని కాదు, మీ కుటుంబాన్ని లొంగ తీసుకొని మోసం చేసి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని కాదు. నేను నీచుణ్ణి కాదు, నన్ను నమ్మవే, ఆ ప్రామిస్ యూరా అని చెప్పి హక్ చేసుకున్న తర్వాత నేను నిన్ను నమ్మాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అంది మహిమ. ఆ తర్వాత చాలా కాలానికి ఈ జంటలు ఏకమైనందుకు ఇద్దరు విడివిడిగా హనీమూన్లకు వెళ్ళొచ్చాక మహిమ యోగి వాళ్ళ ఆఫీస్కి వెళుతుంటే భావన కాలేజ్కి, భరత్ ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలైంది. భావన అలా బర్త్ కంట్రోల్ యూస్ చేసుకుంటూ పీజీ వరకు చదువు కంప్లీట్ చేసేసింది. ఈలోపు మహిమకి ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత భావన భరత్కి కూడా ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. హ్యాపీగా ఇటు కౌసల్య శ్రీనివాసరావు అటు సుదర్శన ప్రతాపు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా వాళ్ళ కాలం వాళ్ళు గడపటం మొదలుపెట్టారు. భాగీరథి టార్చర్ తట్టుకోలేక భాగీరథి కూతుళ్ళు శ్రీనివాసరావు అన్న మాటలు గుర్తొచ్చి అల్లుళ్ళు మీ అమ్మ ఉండేటట్టయితే మిమ్మల్ని మేము ఏలుకోవటం కూడా జరగదు అనేసరికి తీసుకెళ్ళి ఇక మేం భరించలేము ఇదని చెప్పి ఒక ఆశ్రమం చూసి భాగీరథిని ఆశ్రమంలో పెట్టి నెలకింతని వేసుకొని ఇస్తాం, కానీ నువ్వు మాత్రం మా దగ్గర ఉండొద్దమ్మా, నీకు దండం అని అక్కడ వదిలేశారు. ఇక వినయ్ ఆ రోజే వాళ్ళమ్మ నాన్నల్ని అలాగే సుష్మా వాళ్ళ అమ్మ నాన్నల్ని పిలిపించి విడాకులు సుష్మ మొహం మీద రాసి పడేసి మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, నువ్వు నాకు విడాకులు ఇవ్వనంటానికి కూడా లేదు, ఇలాంటి కులతని పతితని వేసిని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని సుష్మా వాళ్ళ అమ్మ నాన్నని అని ఇంకోసారి నా ఇంటి దరిదాపులకు కూడా మీరు రావటానికి వీలు లేదు, మీకు ఎలిమనీయే కావాలంటే తీసుకోండి అని 1 కోటి రూపాయలు చెక్కు రాసి సుష్మ మొహాన్ని ఇసిరేసి గెంటి పడేశాడు బయటికి. ఆ తర్వాత సుష్మకి అన్ని విషయాలు దాచిపెట్టి అమెరికాలో ఉన్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే 2 పిల్లలు పుట్టేంత వరకు సుష్మ ఇలాంటిదని అతనికి తెలియదు. ఆ తర్వాత సుష్మ చేసిన ప్రతి విషయం అతనికి తెలిసిందే. దాంతో సుష్మని ఎంఎస్ చేయించి అప్పటికే ఉద్యోగం చేయిస్తున్నాడు అతను. దాంతో ఇండియా నుంచే వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి తన దగ్గర ఉంచుకొని ఒకవైపున సుష్మ ఇంట్లో పిల్లల పెంపకం, మొగుడిని చూసుకోవటం, అత్తామామని చూసుకోవటం, వాళ్ళకు వండి పెట్టడం, ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఉద్యోగానికి వెళ్ళి రావటం, నోరెత్తిన నోట్లో నుంచి ఏదైనా అనవసరమైనటువంటి కన్నింగ మాటలు కానీ లేదా ఏదైనా వెన్నుపోటు పొడిచే మాటలు కానీ మాట్లాడితే జరిగిన గతాలన్నీ ఎత్తి దెప్పి పొడుస్తూ సుష్మని కుళ్ళబొడవటం మొదలుపెట్టాడు సుష్మ మొగుడు. ఇక వినయ్ విషయానికి వస్తే జరిగిందంతా వినయ్ కొన్నాళ్ళ తర్వాత తన ఆఫీసులో జాబ్లో జాయిన్ అయిన ఒక అమ్మాయి చాలా మంచిది అనిపించింది వినయ్కి. దాంతో ఆ అమ్మాయికి ముందు స్నేహితుడయ్యాడు. తర్వాత ఆ అమ్మాయి కష్ట సుఖాలనే తన కష్ట సుఖాలనే ఆ అమ్మాయికి షేర్ చేసుకుని జరిగిన గతం మొత్తం చెప్పి ఒకప్పుడు భావన చేతులు పట్టుకొని ఎలా ఏడ్చాడో ఆ అమ్మాయి ఒళ్ళో పడి అలాగే ఏడ్చాడో. దాంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అలా జరిగిన దాంట్లో వినయ్ తప్పేమీ లేదని తెలుసుకుంది ఆ అమ్మాయి. తెలుసుకున్న తర్వాత వినయ్ని పెళ్లి చేసుకుంది. తర్వాత వినయ్ కూడా 2 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తన భార్య తను ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటూ అమ్మా నాన్నలను కూడా పద్దపద్దాక రావద్దని తన పిల్లలు తన పెళ్ళాం తన బాధ్యతల్లో పడిపోయాడు వినయ్. ఇక సుష్మా వాళ్ళ అమ్మా నాన్ననైతే మళ్ళీ కనపడ్డ దరిదాపుల్లోకి వచ్చిన మర్యాదగా కూడా ఉండదు. మేనత్త మొగుడుగా నా కంటికి కూడా కనపడద్దు, నేనేం చేస్తానో మీకే తెలియదని వార్నింగ్ ఇచ్చేశాడు. ఇలా
మొత్తానికి వీళ్ళందరి కథలో ఒక కంచికి చేరాయి. నిజం చెప్పాలంటే ఈ ఇంత దాంట్లో కూడా మనం తప్పొప్పుల గురించి మాట్లాడుకోవాలంటే అన్యోన్యమైనటువంటి దంపతులుగా ఉన్నామనుకొని సుదర్శన ప్రతాప్ పిల్లల విషయంలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం ఏంటంటే పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ కుటుంబంలో ఉండేటటువంటి అబ్బాయి మంచివాడైతేనో వాళ్ళ అమ్మా నాన్నలు మంచివాళ్ళైతేనో కాదో నిజానికి భాగీరథి లాంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే భరత్ లాంటి వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయనేది కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత నిజానికి భరత్ అలా తయారవుతున్నాడని తెలిసి కూడా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత భాగీరథిని కూతుళ్ళ దగ్గరికి పంపించిన శ్రీనివాసరావు ఏ రోజు తనే నిర్ణయం తీసుకొని ఒక ఆశ్రమానికి చేర్చున్నా ఈ రోజున వాళ్ళ జీవితాల్లో ఇన్ని అలజడులు రాకుండా ఉండేయేమో. కొడుకు పెడద్రోవ పట్టిపోతున్నాడో, కొడుకు ప్రేమాయణం సాగించాడో, కొడుకు బ్రేకప్ ఫేజ్లోకి వెళ్ళిపోయాడో, కొడుకు గడ్డాలు మీసాలు పెంచుకునే తాగుడికి సిగరెట్లకి బానిసైపోయి తప్పతాగి రోడ్ల మీద పడిపోతున్నాడంటే తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టుకోవటం కాదో, అప్పటికైనా సరే కొడుక్కి కౌన్సిలింగ్ ఇప్పించి కొడుకుని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చి అమ్మా నాన్నలుగా భాగీరథిని అప్పుడైనా కొడుకు నుండి దూరం చేసి ఇది మంచి ఇది చెడు అని చెప్పి కొడుకును ఒక మంచి దారి చేసి ఉండాల్సిందే. అమ్మా నాన్నలుగా ఎప్పుడో మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో మనం ఫెయిల్ అవ్వకూడదు. ఇక భరత్ విషయానికి వస్తే భరత్ భావనతో ఒక 6 నెలల కాలంలో దగ్గర అవ్వబోయాడు. జరిగినవన్నీ మర్చిపోయాడు. కానీ సుష్మ అవకాశవాదే. ముందు తనకి ఆల్రెడీ ఒక చైల్డ్హుడ్ లవ్ ఉంది. దాన్ని బావ దగ్గర దాచింది, భరత్ దగ్గర దాచింది. తనకి ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఉండకూడని ఒక వ్యసనం ఏంటంటే మగాళ్ళని బాయ్ ఫ్రెండ్స్ని మార్చే అలవాటు. ఆ వ్యసనం ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయిని అలా పరిధులు దాటినటువంటి పెంపకం వాళ్ళ అమ్మా నాన్నలు పెంచారు. దాంతో కొన్నాళ్ళ వరకు చిన్నప్పటి ప్రేమ బాగుంది. ఆ తర్వాత భరత్ చూపించే ప్రేమ బాగుంది. ఆ తర్వాత బావ సంపాదించిన డబ్బులు నచ్చాయి. వీళ్ళిద్దరికీ హ్యాండ్ ఇచ్చి బావని చేసుకోవాలనుకుంది. తీరా బావ లైఫ్లోకి వచ్చేసరికి మళ్ళీ మాజీ ప్రియుడు చిన్ననాటి ప్రియుడు వచ్చేసరికి బావకు దూరం అయ్యే, బావ కన్నా వాడు ఇంకా బెస్ట్, వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు అనేపాటికే అక్కడికి చెక్కేయాలనుకుంది. అయితే వాడు కాస్త సుష్మ వినయ్ని పెళ్లి చేసుకుందనేపాటికి యూజ్డ్ పీస్ని సెకండ్ హ్యాండ్ దాన్ని ఒకడు పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని నేను ముట్టుకొని దాంతో కాపురం చేయాల్సిన కర్మ నాకేంటనే వాడు సైడ్ అయిపోయేసరికి ఇక వేరే ఆప్షన్ లేక అప్పటికీ వినయ్కి దగ్గర అవుదామనుకుంటే మనసు విరిగిపోయిన వినయ్ సుష్మని తాకపోవటంతో బాయ్ బెస్టీల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత భరత్ నడ్డం పెట్టుకొని వినయ్ని సాధించడం మొదలుపెట్టింది. వినయ్ హౌస్ అరెస్ట్ చేసేసేపాటికే కనిపించిన ఒకే ఒక్క మార్గం భరత్ చీకట్లో రాయిలాగా గ్యాలం వేసింది. అది భరత్ మనసు మీద తగిలింది. దాంతో భరత్ తన కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, అన్నా వదినల్ని ఎవరిని బాధ పెడుతున్నానో, కట్టుకున్న దాన్ని ఎంత హింస పెడుతున్నానో, తనకన్నా చిన్నపిల్ల పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందంటే తను అర్థం చేసుకొని తనని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి తనకి తోడై నీడై నిలబడాలి అనేది మర్చిపోయి భార్యని చివరికి పరాయి ఆడదాని భర్తకి తార్చి చివరికి వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి విడాకులు తనిచ్చి దానితో విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకొని కాపురమే పెట్టాలనుకున్నాడు. కాకపోతే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడని మనిషి మర్చిపోతూ ఉంటాడు. భర్తలో ఉన్నటువంటి మగాడో లేదా నీతి జాతి నిజాయితీ అనేయో మన భారత సంస్కృతితో కానీ అతను తిరిగి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏ తప్పు పాపం చేయని తన భార్యనే, తను తాళి కట్టిన భార్యనే, తను కాపురం చెయ్యకపోయినా తాకకపోయినా పరాయి మగాడు తాకుతాడనే విషయాన్ని తీసుకోలేకపోయింది భరత్ మనసు. అలా వెనక్కి తిరిగి వెళ్ళి భావనని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ తరువాత వినయ్ నీతిపరుడు కాబట్టి నిజానికి భావనని ఏమీ చేయకుండా భరత్ కప్ప చెప్పేశాడు. భరత్లో వచ్చిన నిజమైన మార్పే భరత్కి భావనని దగ్గర చేసింది. యోగి నిజమైన ప్రేమే యోగి జీవితంలో మహిమను నిలబెట్టింది. పిల్లల కోసమే జీవితాంతం బ్రతకాలనుకున్న కౌసల్య శ్రీనివాసరావు కళ ఈ వయసుకి వాళ్ళు ఆ కళని నిజం చేసుకోగలిగారు. తమ కూతుళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని ప్రతిక్షణం తపన పడ్డ సుదర్శన ప్రతాపులకి దేవుడు అప్పటికి వాళ్ళు కోరుకున్న నిజమైన మనశ్శాంతి ప్రశాంతతలనిచ్చాడు. భాగీరథి లాంటి వాళ్ళు ఈ జన్మకే, సుష్మ లాంటి వాళ్ళు 7 జన్మలకి మారే మనుషులు కాదు.
పశుజాతిలో మృగజాతిలో పుట్టిన ఇలాంటి వాళ్ళు మారాలని కోరుకోవటం కూడా తప్పేనేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.